ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మీకు అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, గమనించండి. చిన్న వాక్యమును దేవుని యొక్క గ్రంథములో మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనము తెరిచినట్లయితే నూతన నిబంధన గ్రంథములో లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు మనం చదివినట్లయితే పొట్టివాడైనటువంటి జక్కయ్య విషయంలో మనము కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. దేవుని యొక్క బిడ్డలారా, నూతన నిబంధన గ్రంథములో అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే యేసు ప్రభువారు ఏ ఏ గృహంలోనికి వెళ్ళారో ఆయా గృహాలలో ఎన్నో మార్పులు జరిగాయి. ఎన్నో సూచక్రియలు, అద్భుతములు కూడా జరిగాయి. పేతురు యొక్క గారి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆమెను ముట్టగా ఆమె స్వస్థత పొందుకున్నది. ఆ గృహములో మార్పు వచ్చింది. పేతురు అత్తగారికి ఉన్నటువంటి ఆ జ్వరము వదిలిపోయింది. అదేవిధంగా పొట్టివాడైనటువంటి జక్కయ్య పేరుకు అర్థము నిర్మలుడు అని అర్థం. జక్కయ్య అన్యాయస్తుడు, సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. జక్క యొక్క జీవితంలో మార్పు వచ్చింది. యేసు ఎవరో అని చూడగోరి ఆశ కలిగినటువంటి ఆ ఆశయ, ఆ తృప్తి, అతని యొక్క జీవితంలో మార్పు వచ్చింది. ఎప్పుడు మార్పు వచ్చిందయ్యా అని మనం ధ్యానము చేసినట్లయితే, ఎప్పుడైతే క్రీస్తు ఎవరో అని చూడగోరి ఆశ కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే తన గృహంలోనికి యేసు క్రీస్తు వారిని ఆహ్వానించాలని అనుకున్నాడో అప్పుడే మార్పు మొదలైంది. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు వారు నీ గృహములోనికి, యేసుక్రీస్తు వారు నీ ఆత్మీయ జీవితంలోనికి, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నీ యొక్క గృహంలోనికి వస్తాడో ఆ రోజే మార్పు స్టార్ట్ అవుతుంది. మార్పు అనేది ఖచ్చితంగా దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రేమపూర్వకంగా నీ గృహంలోనికి ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా పాపి అయినటువంటి హృదయం మార్చబడగలుగుతుంది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క బిడ్డలారా, ఒక రాజు దగ్గర 3 సేవకులు పనిచేస్తూ ఉన్నారట. ఆ 3 సేవకులని రాజు ఎంతో అభినందించి ఆ 3 సేవకులతో ఆ రాజు అంటున్నాడు, అయ్యా, మీరు నా దగ్గర కొన్ని సంవత్సరముల నుంచి చాలా బాగుగా పనిచేశారు. మీరు మంచి సేవకులని నేను గ్రహిస్తూ ఉంటున్నాను. మీరు చేసినటువంటి సేవకు బదులుగా నేను కొన్ని బహుమతులు మీ 3కి ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి మొదటి సేవకుడినే అడిగాడంట. అయ్యా, నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు మొదటి సేవకుడు అంటాడు, అయ్యా, నాకు రాజవారా, మా గ్రామంలో చిన్న పొలము నాకు కొనివ్వండి, చాలు, నేను అది జీవితాంతం చేసుకొని బ్రతుకుతాను అని అన్నాడంట. అదేవిధంగా రెండవ వాడిని అడిగినప్పుడు రెండవ సేవకుడు నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు రెండో సేవకుడు అంటాడంటయ్యా, నాకు ఏదైనా ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి నా వరకు అని చెప్పి రాజుగారి దగ్గర ఇల్లును పొందుకోవటానికి అర్హత పొందుకొని ఇల్లును సంపాదించుకుంటాడు. కానీ మూడో సేవకుడిని అడిగాడు కదా, మూడో సేవకుడా, నీకేం కావాలి కోరుకో అని అన్నప్పుడు రాజుతో వినయంగా విధేయతగా అంటాడంట, రాజా, నువ్వు మా గృహానికి రావాలి, నువ్వు మా విలేజ్కి రావాలి, మా గ్రామమునకు రావాలి అని అన్నప్పుడు రాజు ఆశ్చర్యపడి, ఇదేంటయ్యా, ఈ 2 సేవకులు బహుమతులు కోరుకున్నారు, 2 సేవకులు ఆయా అవసరతలు కోరుకున్నారు కదా, మరి నువ్వేంటి నన్ను కోరుకుంటున్నావు, నన్ను నీ ఇంటికి రమ్మంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగితే, లేదు రాజా, నా ఇంటిలోనికి వచ్చి ఒక్కసారి భోజనం చేసిపో అని అన్నాడంట. సరే, ఆ రోజు రానే వచ్చింది. రాజు తన సైనికులతో కలిసి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామం అంతా రాజు చూసి ఆశ్చర్యపోయాడంట. ఆ గ్రామంలో ఉండేటువంటి వారందరికీ బట్టలు సరిగా లేవు, ఉండటానికి నివాసము సరిగా లేదు ఎవరికి కూడా. ఈ యొక్క 3వ సేవకుని ఇల్లు కూడా సరిగా లేదు. అప్పుడు రాజు ఆ సేవకుడి ఇంటిలోకి వెళ్ళి భోజనం చేసి తన మనసులో తాను అనుకున్నాడంట, ఈ గ్రామాన్ని నేను బాగు చేయాలి, నా దేశంలో, నా రాజ్యంలో ఇంత పేద రాజ్యం ఉందని నేను గ్రహించలేదు అని
ఆ మూడో సేవకుని దగ్గర భోజనము చేసి తిరిగి వెళ్ళిపోయి, ఆ మూడో సేవకుని యొక్క ఇంటిని, ఆ మూడో సేవకుని యొక్క పేద పరిస్థితిని అన్ని గ్రహించి, ధనధాన్యాలను, ఒక మంచి ఉండటానికి ఒక మంచి ఇల్లును, ఆ గ్రామమందరికీ మంచి ఇళ్ళను అన్నిటిని కూడా సమకూర్చి రాజు ఆ గ్రామాన్ని బాగుగా చేశాడంట. గ్రహించారా దేవుని యొక్క బిడ్డలారా? మన రారాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని